జ్ఞానయజ్ఞమే గతి మోక్ష సాధనము జ్ఞానయజ్ఞమే గతి మోక్ష సాధనము నానార్థములు నిన్నే నడపే మా గురుడు జ్ఞానయజ్ఞమే గతి మోక్ష సాధనము నానార్థములు నిన్నే నడపే మా గురుడు జ్ఞానయజ్ఞమే గతి మోక్ష సాధనము అలరి దేహమనేటి యాగశాలలోన బలువై అజ్ఞానపు పశువును బంధించి అలరి దేహమనేటి యాగశాలలోన బలువై అజ్ఞానపు పశువును బంధించి కలసి వైరాగ్యపు కత్తుల కోసి కోసి కలసి వైరాగ్యపు కత్తుల కోసి కోసి వెలయ జ్ఞానాగ్నిలో వేలిచే మా గురుడు వెలయ జ్ఞానాగ్నిలో వేలిచే మా గురుడు జ్ఞానయజ్ఞమే గతి మోక్ష సాధనము నానార్థములు నిన్నే నడపే మా గురుడు జ్ఞానయజ్ఞమే గతి మోక్ష సాధనము మొక్కుచు వైష్ణవులనే ముని సభ కూడబెట్టి చొక్కుచు శ్రీపాదతీర్థ సోమపానమునిచ్చి మొక్కుచు వైష్ణవులనే ముని సభ కూడబెట్టి చొక్కుచు శ్రీపాదతీర్థ సోమపానమునిచ్చి చక్కగా సంకీర్తన సామగానమును చేసి చక్కగా సంకీర్తన సామగానమును చేసి ఎక్కువతో యజ్ఞము చేయించే బో మా గురుడు ఎక్కువతో యజ్ఞము చేయించే బో మా గురుడు జ్ఞానయజ్ఞమే గతి మోక్ష సాధనము నానార్థములు నిన్నే నడపే మా గురుడు జ్ఞానయజ్ఞమే గతి మోక్ష సాధనము తదీయ గురు ప్రసాదంపు పురోడాసమిచ్చి కొదదీర ద్వయమను కుండలంబులు వెట్టి తదీయ గురు ప్రసాదంపు పురోడాసమిచ్చి కొదదీర ద్వయమను కుండలంబులు వెట్టి ఎదలో శ్రీ వెంకటేశు నిన్ను ప్రత్యక్షము చేసే ఎదలో శ్రీ వెంకటేశునిను ప్రత్యక్షము చేసే ఇదివో స్వరూప దీక్ష ఇచ్చెను మా గురుడు ఇదివో స్వరూప దీక్ష ఇచ్చెను మా గురుడు జ్ఞానయజ్ఞమే గతి మోక్ష సాధనము నానార్థములు నిన్నే నడపే మా గురుడు జ్ఞానయజ్ఞమే గతి మోక్ష సాధనము మోక్ష సాధనము మోక్ష సాధనము థ్యాంక్ యూ అమశారదాదేవి నెక్స్ట్ నాటరాగం ఆదితాళం
शारदा देवी आनन्दमायि अम्म शारदा देवी आनन्दमायि अखिल लोकधरित्री अनुपमा पवित्री अखिल लोकधरित्री अनुपमा पवित्री अम्म शारदा देवी आनन्दमायि హృదయపీఠముపైన ముదముతో నుండగా ఆనంద బాష్పముల అభిషేక్తు సేయగా హృదయపీఠముపైన ముదముతో నుండగా ఆనంద బాష్పముయగా సర్వార్పణంబుగా సాష్టాంగమీయగా సర్వార్పణంబుగా సాష్టాంగమీయగా స్వాగతము నీకిదే శ్రీ శారదామాయి స్వాగతము నీకిదే శ్రీ శారదామాయి అమ్మ శారదాదేవి ఆనందమాయి నీ ప్రేమ రసములే నిఖిల తృష్ణ నడంచు నీ కరుణా వర్షమే భక్తిని ప్రసాదించు నీ ప్రేమ రసములే నిఖిల తృష్ణ నడంచు నీ కరుణా వర్షమే భక్తిని ప్రసాదించు నీ ప్రాపు నుండుటే నిజము మోక్ష పదము నీ ప్రాపు నుండుటే నిజము మోక్ష పదము స్వాగతము నీకిదే శ్రీ శారదామాయి స్వాగతము నీకిదే శ్రీ శారదామాయి అమ్మ శారదాదేవి ఆనందమాయి నిగమ శాస్త్రములెల్ల నిను గూర్చి చాటించు మునిగణమెల్ల నిను సతతము కీర్తించు నిగమ శాస్త్రములెల్ల నిను గూర్చి చాటించు మునిగణమెల్ల నిను సతతము కీర్తించు నిను పోలగానెవరు అనుభవానందిని నిను పోలగానెవరు అనుభవానందిని స్వాగతము నీకిదే శ్రీ శారదామాయి స్వాగతము నీకిదే శ్రీ శారదామాయి అమ్మ శారదాదేవి ఆనందమాయి అఖిల లోకధరిత్రి అనుపమా పవిత్రి అమ్మ శారదాదేవి ఆనందమాయి 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 చివరిగా తందనాన బ్రహ్మం ఒక్కటే तंदनाना ही तंदनाना पुरे तंदनाना भला तंदनाना भला तंदनाना भला तंदनाना
నిద్రాదియునొకటే మెండైన బ్రాహ్మణుడు మెట్టు భూమి ఒకటే చండాలుడుండేటి సరి భూమి ఒకటే మెండైన బ్రాహ్మణుడు మెట్టు భూమి ఒకటే చండాలుడుండేటి సరి భూమి ఒకటే తందనానాహి తందనానా పురే తందనానా ఫళ తందనానా ఫళ తందనానా ఫళ తందనానా కడగి ఏనుగు మీద కాయు ఎండొకటే ఉడమి సునగము మీద కొలయు ఎండొకటే కడగి ఏనుగు మీద కాయు ఎండొకటే ఉడమి సునకము మీద కొలయునెండొకటే కడు పుణ్యులను పాపకర్ములను సరిగావ జడియు శ్రీ వెంకటేశ్వరు నామమొకటే కడు పుణ్యులను పాపకర్ములను సరిగావ జడియు శ్రీ వెంకటేశ్వరు నామమొకటే ఈశ్వరు నామమొకటే ఈశ్వరు నామమొకటే తందనానాహి తందనానా పురే తందనానా ఫళ 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 తందనానా. థ్యాంక్ యూ సో మచ్ అండి. సుదర్శన అకాడమీ బృందం అద్భుతంగా పాడారండి. ఒకసారి గట్టిగా చప్పట్లు కొడదాం. ఒక గొప్ప మాస్టర్ని ఇప్పుడు మనం కలుసుకోబోతున్నాం. ప్రోమో ప్లీజ్. సుదర్శన అకాడమీ ప్రోమో. సుదర్శన అకాడమీ వైజాగ్ వారిచే అన్నమాచార్య కీర్తనల్ని మనం మేడం సూర్యతేజ గారి ఆధ్వర్యంలో వీరందరూ నేర్చుకున్నారండి. మరి మేడం గారికి గట్టిగా చప్పట్లు కొడదాము. డాక్టర్ లక్ష్మీ సూర్యతేజ గారు కర్ణాటక శాస్త్రీయ సంగీత విద్వాంసులు, ఆల్ ఇండియా రేడియో గ్రేడెడ్ ఆర్టిస్టు, దేశ విదేశాల్లో ఎన్నో కచేరీలు చేశారు మేడము. సుదర్శిని అకాడమీ ఆఫ్ మ్యూజిక్ అండ్ సోల్ సైన్స్ అకాడమీని స్థాపించి సుమారు 200 మందికి సంగీతం మరియు ధ్యానం బోధిస్తున్నారు. రాగ ధ్యాన్, మ్యూజిక్ ఈజ్ విత్ ఇన్ యూ, క్లాసికల్ మరియు ఇలాగ ఎన్నెన్నో క్లాసికల్ మ్యూజిక్ గురించి వర్క్షాప్స్ ఎన్నో జూమ్ ద్వారా కూడా కండక్ట్ చేస్తున్నారు. మరి మేడం గొప్ప పిరమిడ్ మాస్టరు, స్పిరిచువల్ మాస్టరు. మరి మేడం గారికి సాధారణంగా చప్పట్లతో మనం ఒకసారి వెల్కమ్ చేస్తున్నాం. మ్యూజిక్లో పిహెచ్డిని పూర్తి చేసి డాక్టరేట్ని అందుకున్నారు. మరి ఆవిడ ఆధ్వర్యంలో రాగాలాపన ద్వారా మనమంతా అద్భుతమైన సంగీత ధ్యానాన్ని చేసుకుందాం. పౌర్ణమి రోజులలో లైవ్ మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్ మెడిటేషన్ అనేది చాలా చాలా అద్భుతంగా మనం శక్తిని ఎక్కువగా తీసుకుంటాము. మరి మనం ఈ కార్యక్రమం సందర్భంగా మేడం గారి ఆధ్వర్యంలో సంగీత ధ్యానం చేసుకుందాం.
హలో. ఆనందో బ్రహ్మ ఉత్సవాల్లో రెండవ రోజు ఈ కార్యక్రమానికి విచ్చేసిన మీ అందరూ కూడా ఈరోజు చక్కటి ధ్యాన అనుభూతిని పొందుదామండి. అందరూ కూడా కళ్ళద్దాలు తీసివేసి ధ్యానంలో కూర్చుందాము. కొత్త వాళ్ళకి ఈ యొక్క విధానాన్ని మేము చెప్తాము. దాన్ని ఫాలో అవుతూ మీరు కూడా హాయిగా ధ్యానం చేయొచ్చు. మీరు కళ్ళద్దాలు తీసివేసి కాళ్ళు రెండు క్రాస్ చేసుకొని, పాదాలు రెండు, చేతులు రెండు కలుపుకొని, వేళ్ళలో వేళ్ళు పెట్టుకొని హాయిగా కంఫర్టబుల్గా కూర్చుని మనం కళ్ళు రెండు మూసుకొని మన సహజ శ్వాసనే గమనిద్దామండి. దీనినే ధ్యానం అంటారు. ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస. కొత్త వాళ్ళ కోసం మరొకసారి రిపీట్ చేస్తున్నాం. హాయిగా అందరూ కాళ్ళు రెండు క్రాస్ చేసుకొని, వేళ్ళలో వేళ్ళు పెట్టుకొని, ఒళ్ళో పెట్టుకొని చక్కగా కళ్ళు మూసుకొని మన సహజ శ్వాసతో అనుసంధానం అవుదాము. పీల్చే గాలిని, విడిచే గాలిని గమనిద్దామండి. ఎటువంటి థాట్స్ వస్తున్నా కట్ చేయాలి. మేడం గారి యొక్క చక్కని రాగాలాపనతో మన అంతర్ముఖ ప్రయాణం చేద్దామండి. థాట్స్ని కట్ చేయాలి. చక్కటి సంగీతాన్ని ఆస్వాదిస్తూ హాయిగా ధ్యానంలోకి వెళ్దాం. ఓకే చెప్పే వరకు మాస్టర్స్ ఎవరు కళ్ళు తెరవరాదు. ఈరోజు ఈ యొక్క ఆనందో బ్రహ్మ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశమే ధ్యానము, శాకాహారము, ఆత్మజ్ఞానము నేర్చుకుని మన జీవితం ఆనందమయం చేసుకోవడం కోసం మనం ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్నాం. కాబట్టి ఈరోజు ఈ సంగీత ధ్యానంతో మళ్ళీ మనం ధ్యానాన్ని ప్రారంభించుకుంటున్నాం. దయచేసి అందరూ కళ్ళు మూసుకోవాలండి. ఎవ్వరూ కళ్ళు తెరవరాదు. కళ్ళు తెరిస్తే బాహ్య ప్రపంచము, కళ్ళు మూసుకుంటే అంతర్ప్రపంచము. హాయిగా ఈ రెండు కళ్ళు మూసుకున్నప్పుడు మాత్రమే మన దివ్య చక్షువు, జ్ఞాన చక్షువుని మనం వికసింపు చేసుకోగలం. అందరూ ధ్యానమగ్నులం అవుదాము. సంగీతాన్ని ఆస్వాదిద్దాము. అందరికీ నమస్కారము. మేడం ఇప్పుడు గైడ్ చేసినట్టు అందరూ దయచేసి కళ్ళు రెండు మూసుకోండి. ఇప్పటివరకు సంగీతాన్ని ఎంతో చక్కగా ఆస్వాదించారు కదా. ఇప్పుడు కళ్ళు మూసుకుని ఈ వచ్చే మన భారతీయ సంగీత రాగాలు ఈ నాదాన్ని కళ్ళు మూసుకుని మీరు సహజంగా తీసుకునే శ్వాసని వదిలే శ్వాసతో ఉంటూ శ్వాసని గమనిస్తూ ఈ నాదంతో ఒకటై ధ్యానం చేయడానికి అందరూ తరలి వచ్చినందుకు ధన్యవాదాలు. ఒక్క 20 నిమిషాలు మాత్రమే కళ్ళు మూసుకుని ఉండాలి. నేను చెప్పేంత వరకు తెరవకూడదు. ఎవరైనా స్పెక్ట్స్ ఉంటే కూడా దయచేసి పక్కన పెట్టి కళ్ళు మూసుకుని ధ్యానంలో కూర్చోవలసిందిగా మనవి.
ஆனந்தம் ததானந்தும் தும் தும் ததானும் தும் ததானும் தும் 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 ததா ஆனும் தும் 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 ததானும் த ஆனும் தும் 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 ததானும் தத்தகனும் தனும் தனும் ஆனும் தும் ததானும் தும் ததானும் தும் தும் ததானும் தும் 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 ததானும் தும் தும் ததானம் த ஆனந்தம் தும் ததானம் தும் 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 ததானம் த ஆனம் தும் தானம் ததானம் தகனம் ததானம் தகனம் துதானம் தும் ததானம் தனும் த ஆனம் தும் 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 ததாம் ஆனம் தும் தும் ததானம் தும் தும் ததானம் தும் ததானம் தனும் தானும் த ஆனந்ததனும் தும் தும் தகனும் தும் தும் ததனும் ததனும் தனும் தும் 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 தத ஆனந்ததானும் தும் தும் ததானும் தும் தும் ததனும் தும் தும் தத ஆனும் தும் தத ஆனம் தும் தும் த ஆனும் தும் ததானும் தும் தத ஆனும் தும் தத ஆனும் தும் 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 ததானும் தும் தும் தத நும் தும் ததானும் தும் தும் தத்த ஆனம் தும் த ஆனம் த ஆனம் த ஆனம் தனும் தனும் த ஆனம் ததானும் ததானும் த ஆனம் த Meditation is nothing but being in the state of thoughtless mind. ఆలోచన రహిత స్థితి. ఎటువంటి ఆలోచనలు వచ్చినా కాసేపు వాటిని కట్ చేసి మళ్ళీ మనం సహజంగా తీసుకునే శ్వాస మీదకి మన ధ్యాసను పెట్టాలి. కొద్దిసేపటికి మనం శ్వాసతో ఒకటవుతాం. దయచేసి ఎవరు కళ్ళు తెరవకూడదు. కళ్ళు మూసుకొని వేళ్ళలో వేళ్ళు ఉంచుకొని లెగ్స్ రెండు క్రాస్ చేసుకుని ధ్యాన స్థితిలో ఉండవలసిందిగా మనవి. సంగీతానికి ఎంతో హీలింగ్ ఎఫెక్ట్ ఉంటుంది. ఈ థెరపెటిక్ ఇండియన్ రాగాలు, ధ్యానం, ఈ రెండు మనం ఎప్పుడైతే కంబైన్ చేస్తామో మనకి ఎంతో విశ్వశక్తిని ధ్యానం ద్వారా, సంగీత ధ్యానం ద్వారా తీసుకోవడం జరుగుతుంది. కావున అందరూ కాసేపు ఎవరి వయసు ఎంత ఉంటే అంతసేపు రోజు ధ్యానం చేయాలి.
ததர தர ததரி కేవలం శ్వాసతోనే ఉందాం. మన బ్రహ్మరంధ్రం నుండి విశ్వశక్తిని ఎంతగానో తీసుకుంటున్నాం. కళ్ళు తెరవరాదు. ఆఖరి 10 నిమిషాలు. ఆనందం దదానం దుం దదానం దుం దుం దదానం దుం 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 దదానం దుం ద అనందదానం దుం దదానం దుం
dum da da num dum da da num dum da anantanum dum 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 da da num da da num dum da da num da anum dum 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 da da num da da nantum da da nantum da da nanta ananta anandanadum tadhyanam dadaganum dadanantum ta anam dadanum dadanum dadaganum dum 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 dadaganum dadanum dum 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 dadaganum dum 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 dadanam ta anum dum dadanum ta anum dum dadanum dadaganum dadaganum dadanum dum dadanum dum 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 dadanum ta anantum dadanum dum dadanum ta anantatanum dum dadanantum dadanum dum dadanantum dadanum dum 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 dadaganum dum dadam anantam anum dum 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 dadanantum dadanum dum dadanum dum dadam anantum dum 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 dadanum tam anantadananta anantanandanadam tadhyanam tam anantanadam tadhyanam tayogam dadanum danum dum 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 da anum dum 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 danantam anum dadanum dum dum dadanum dum dum dadanum dum 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 dadam anum dum dadanum dum danum dum danum dum dum dadam anandum dadanum dum dadanum dum 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 danum dum 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 dadanum dam anandum dam anum dadanum 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 dam anum dadanum dadanum dum danum dum 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 danum dum dum dam anum dam anandum dum danum dum dum dam num danum danum dadanum శ్వాసతో ఒకరమై ఉన్నాము. కళ్ళు తెరవరాదు. ఇంకొక 5 నిమిషాలు.
నారన అదర ఒక యోగిలాగా జీవించాలి అని అన్నమయ్య వారు రచించిన ఒక పాట, దానికి స్వరపరిచాను నేను. యోగి యొక్క లక్షణాలు ఎలా ఉండాలి అని ఎంతో చక్కగా చెప్పారు. మీరందరూ ధ్యానంలోనే ఉండి ఈ పాటను ఆస్వాదించండి. వాసివంతు విడిచిన వాడే యోగి, వాసివంతు విడిచిన వాడే యోగి, ఈ ఆశలలా విడిచిన అతడే యోగి, వాసివంతు విడిచిన వాడే యోగి, ఈ ఆశలలా విడిచిన అతడే యోగి, వాసివంతు విడిచిన వాడే యోగి. గద్దించి పారెడు తురగము వంటి మనసు, గద్దించి పారెడు తురగము వంటి మనసు, వద్దని మరలించిన వాడే యోగి, గద్దించి పారెడు తురగము వంటి మనసు, వద్దని మరలించిన వాడే యోగి, వద్దనే కొండల వంటి ఉన్నత దేహ గుణాలు, వద్దనే కొండల వంటి ఉన్నత దేహ గుణాలు, దిద్ది మట్టు పెట్టువాడే ధీరుడైన యోగి, వాసివంతు విడిచిన వాడే యోగి. వద్దనే కొండల వంటి ఉన్నత దేహ గుణాలు, దిద్ది మట్టు పెట్టువాడే ధీరుడైన యోగి, వాసివంతు విడిచిన వాడే యోగి, ఈ ఆశలలా విడిచిన అతడే యోగి, వాసివంతు విడిచిన వాడే యోగి. ముంచుకొన్న ఇంద్రియపు మోహ జలధిలోన, ముంచుకొన్న ఇంద్రియపు మోహ జలధిలోన, వంచన మునుగనట్టి వాడే యోగి, ముంచుకొన్న ఇంద్రియపు మోహ జలధిలోన, వంచన మునుగనట్టి వాడే యోగి, పొంచి పుణ్య పాపములు పొట్టు వంటి కర్మములు, పొంచి పుణ్య పాపములు పొట్టు వంటి కర్మములు, దంచి పారజల్లు వాడే తత్వమైన యోగి, వాసివంతు విడిచిన వాడే యోగి. వెగటు కామాదుల వెళ్ళగొట్టి శాంతుడై, వెగటు కామాదుల వెళ్ళగొట్టి శాంతుడై, వగలుడిగిన ఎట్టివాడే యోగి, వెగటు కామాదుల వెళ్ళగొట్టి శాంతుడై, వగలుడిగిన ఎట్టివాడే యోగి, నిగిడి శ్రీ వెంకటపతి నిజదాసుడై భక్తి, నిగిడి శ్రీ వెంకటపతి నిజదాసుడై భక్తి
విరగిలి నిలుపువాడే ధన్యుడైన యోగి వాసివంతు విడిచిన వాడే యోగి ఈ ఆశలెలా విడిచిన అతడే యోగి వాసివంతు విడిచిన వాడే యోగి ఈ ఆశలెలా విడిచిన అతడే యోగి వాసివంతు విడిచిన వాడే యోగి ఆఖరి ఒక్క నిమిషము కళ్ళు మూసుకునే శ్వాసని గమనించాలి. ధ్యానంతో మన అంతర్ప్రపంచానికి మనం చేరుకోగలం. సంగీతము, ధ్యానము ఈ రెండు రకాల యోగములు, నాదం, ధ్యానం, యోగం. నాదయోగం, ధ్యానయోగం. ఒక యోగిగా ఉంటూనే మన దైనందిన జీవితంలో చక్కగా మన ఫిజికల్ గోల్స్ని కూడా మనం చక్కగా సాధించుకుంటూ ఇటు ఆధ్యాత్మికత అటు ప్రాపంచికతను రెండింటినీ మనం సక్సెస్ఫుల్గా ముందుకు వెళ్ళడానికి చక్కగా నాద సాధన, ధ్యాన సాధన ఎంతో తోడ్పడతాయి. ఈ ధ్యానం గురించి, నాదం గురించి, నాద సాధన గురించి, ధ్యాన సాధన గురించి మీకు ఇక్కడ మాస్టర్స్ అందరూ కూడా చెప్తారు. ఎవరికైనా తెలుసుకోవాలనుకుంటే తప్పకుండా మీరు తెలుసుకోవచ్చు. ఆఖరి 5 సెకండ్లు. 5 4 3 2 1. మీ రెండు చేతులు తీసి కళ్ళ మీద ఉంచి నెమ్మదిగా కళ్ళు తెరవాలి. ఒకసారి అందరం చప్పట్లు కొడదాం. ఆనంద బ్రహ్మ 10వ వార్షికోత్సవం సందర్భంగా సుదర్శిని అకాడమీకి ఇంత మంచి అద్భుతమైన ఆపర్చునిటీ ఇచ్చినందుకు స్పిరిచువల్ టాబ్లెట్స్ మరియు ఆనంద బ్రహ్మ టీమ్, ఎస్పెషల్లీ డాక్టర్ జీకే సార్కి ధన్యవాదములు. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. మీ అద్భుతమైన సంగీతంతో ఒక పాజిటివ్ వైబ్ని ఇక్కడంతా క్రియేట్ చేశారు. థ్యాంక్ యూ మేడం. ఇప్పుడు ఇంతమంది ఉండంగా, మాతృమూర్తులు ఉండంగా పరమానందం కలుగుతున్నదండి. నడిచే సరస్వతులు ఉన్నారు ఇక్కడ. ఈ పాడటం కూడా నేను విన్నానమ్మా, చాలా అద్భుతంగా ఉంది. ధ్యానం అంటే ఏమిటి అని మనం తెలుసుకునే కన్నా ధ్యానం మనలోనే ఉన్నది అని తెలుసుకున్న సత్యం తెలిసినాడు మనం ధ్యానంలో సక్సెస్ కాగలుగుతాం. కారణం ఏంటంటే ఎక్కడి నుంచో మనం ధ్యానం నేర్చుకోవాలి, ఎక్కడి నుంచో మనం ధ్యానం నేర్చుకోవాలి, ఎక్కడి నుంచో మనం ఆనందం పొందాలి అనుకుంటే కష్టం. ఒక్క నిమిషం అమ్మ, అయిన తర్వాత ఇవ్వాలా, ముందు ఇవ్వాలా? అయితే ఆగండి, తర్వాత నేను ఇస్తాను. సరే, నేను ఒక్కటే మాట చెప్తానికి వచ్చాను. ధ్యానం మనలో ఉన్నది అని తెలుసుకోవాలని చెప్పాను కదా. అయితే మనలో ఉన్న అనుభూతి మనకి ఎప్పుడు కలుగుతుంది? ఒక్కసారి ప్రశ్న వేసుకోండి. వింటున్నారా శ్రద్ధగా? మనలోనే ధ్యానం ఉందంటే ఆనందపడ్డారు. ధ్యానం మనలోనే ఉన్నది అనేటువంటిది మనకి ఎప్పుడు తెలుస్తుంది అంటే ప్రశాంతంగా లౌకిక ప్రపంచాన్ని వదిలివేసి ప్రశాంతతను ఆశ్రయించి హృదయానికి ఆనందాన్ని కలిగించే విధంగా
ఆత్మకు శుద్ధి కలిగే విధంగా ఏకాగ్రతగా కూర్చోవటం అంటే ఏంటో తెలిసిన, ఒక్కడు కూర్చోవటం కాదు. ఏకాగ్రత అంటే 1,00,000 మందిలో కూర్చున్నా కూడా హృదయాన్ని ఏకాగ్రతగా నిలుపుకోవటమే ధ్యానం. ఇదే ధ్యానం, ఇదే ధ్యానం. కాబట్టి ఈ వేదిక ఎందుకంటే ధ్యానం గురించి చెప్పటానికి కాదు, మనలో ఉన్న ధ్యానాన్ని నిద్రలేపి ఒక్కసారి తడిమి చూసుకుని, అమ్మయ్య నాలో కూడా ఉన్నావు కదా, ఒక్కసారి నాకు ఆత్మజ్ఞానాన్ని ప్రసాదించు, నాకు ప్రసాదించు ప్రశాంతతను అని మన ధ్యానం దేవో దేవాలయ అంటారు కదా. ఒక్కసారి మనం గనక ఎప్పుడైతే మనం వెలిగెత్తి లేపుకుంటామో, మన హృదయాన్ని ఎప్పుడైతే మనం చూసుకోవటానికి తడిమి ప్రయత్నం చేస్తామో, అప్పుడు మనకు కలిగేది ధ్యాన యోగం. ఇక అభ్యాసం అంటే ఏమిటి, ధ్యానం అంటే ఏమిటి, 2 ముక్కల్లో చెప్తాను. అభ్యాసానికి ధ్యానానికి సంబంధం లేదు, ప్రతిదీ అభ్యాసమే. పంతులు గారు అక్షరాభ్యాసం పెట్టినప్పుడు ఓ నమః దిద్దుతారు కదా, ఓ నుంచి గురువుగారు చెప్పింది నేర్చుకోవటం కూడా అభ్యాసమే. లెక్కల మాస్టర్ లెక్కలు చెప్తే దాన్ని చదువుకోవటం కూడా అభ్యాసమే. మరి ధ్యానానికి అభ్యాసానికి ఉన్నటువంటి సంబంధం ఏంటంటే, శ్రద్ధగా వినండి. ఒకటి, మనము ధ్యానంలో ఉన్నాము అని తెలుసుకునే క్షణమే అభ్యాసం. మనము ధ్యానంలో ఉన్నామని తెలుసుకునే క్షణమే మనకు అభ్యాసం. అది ఎప్పుడు పొందుతాము? ఇందాక చెప్పానే, 1,00,000 మందిలో ఉన్నా కూడా ఒకసారి తట్టి చూసి, ఇప్పుడు చూడండి సెల్ ఆన్ చేస్తాం మనం, ఏది వీడియో తీయటానికి. సెల్లలా పెట్టినంత మాత్రాన్ని వీడియో రాదు. ఆ వీడియో బటన్ నొక్కి మనం ఎప్పుడైతే క్లిక్ అనిపిస్తామో రెడ్ అలాగా బ్లిక్ అవుతూ ఉంటుంది, అప్పుడు వీడియో రికార్డ్ అవుతున్నట్టు. మన హృదయాన్ని మనం తట్టి లేపి ఆత్మసాక్షాత్కారం చేసుకోవటానికి ప్రయత్నం చేసిన మరుక్షణం మనకు కలిగేదే అనుభూతి ధ్యానం, అభ్యాసం. కాబట్టి నేనేం చెప్తున్నానంటే, ధ్యానం గురించి ఎవరికీ చెప్పక్కర్లేదు, మనలోనే ధ్యానం ఉన్నది. అభ్యాసం గురించి ఎవరికీ చెప్పక్కర్లేదు, మనల్ని మనం తట్టి లేపుకొని అవకాశాన్ని ఇచ్చుకొని అవకాశాన్ని కలిగించుకొని అవకాశాన్ని పొందటమే ధ్యానాభ్యాసం. ఇప్పుడు మీకు నేను ఒక కొత్త ధ్యానాభ్యాసం చెప్తున్నాను, మాతృధ్యానం. ఇంతమంది మహాతల్లులు ఇక్కడ ఉన్నారు, ఏంటి చెప్పండి? మాతృధ్యానం. మాతృధ్యానం అంటే ఏంటంటే, తల్లిని తలుచుకుంటూ ధ్యానంలోకి వెళ్ళిపోయి పరమానాన్ని పొందటమే మాతృధ్యానం. అమ్మ కన్నా మించిన దైవం ప్రపంచంలో ఎవరు లేరు కదండి. మనకి ఉన్నారా ఎవరికన్నా? దేవుడికి కూడా తెలియని వస్తువు ఎవరో తెలిసినా అమ్మ. దేవుడికి కూడా తెలియని పరమ రహస్యం ఏంటంటే అమ్మ. అమ్మ ఎలా ఉంటుందో, అమ్మ మనసు ఎలా ఉంటుందో ఆ భగవంతుడికి కూడా తెలియదు. కాబట్టి అలాంటి తల్లిని తలుచుకుంటూ, ఇందాక వారు సంగీతంలో రాగం పాడుతూ మిమ్మల్ని కళ్ళు మూసుకొని మెడిటేషన్ చేస్తూ ధ్యానాల్లో ఉండమని చెప్పారా? నేను కూడా పాటించాను, మనందరం విన్నాం కదా. ఇప్పుడు నన్ను వేదిక మీదకి పిలిచారు కాబట్టి ఈ 72 మేళకర్తగారి నుంచి ఏదో చేస్తున్నానని చెప్పారు, అది నేను చేసింది లేదు. సరస్వతి అమ్మవారు నడిపిస్తున్నది, నేను నడుస్తున్నాను. ఐ ఆమ్ నథింగ్ బట్ ఎ సర్వెంట్స్ ఆఫ్ గాడెస్ సరస్వతి. This is destiny, this is the goddess Saraswati power. Just I am so lucky that having such power through her feet, touching her feet. కాబట్టి ఏది నాకు వచ్చు, ఏది నాకు తెలుసు అనుకునే కన్నా ప్రయాణం, నా గోల్ ఏంటో తెలిసిన, ప్రయాణమే నా గోల్. గోల్ అక్కర్లేదు, ప్రయాణం చేస్తే అదే గోల్ చేరుకుంటాం మనం. ఇప్పుడు మాతృధ్యానం చదువుతాను, మరి వింటారా? వారు చెప్పారు, లక్ష్మి గారు మీరు మాతృధ్యానం చేయాలండి అన్నారు. పొద్దున వేదిక మీద చేశాను, పరమానంద పడిపోయినట్ట. కాబట్టి చరివిత చరణంగా మంచి మాట చెప్పడానికి తప్పులేదు. పొద్దున్న చెప్పా, 100 సార్లు చెప్పండి మంచి మాట, తప్పులేదు. ఇప్పుడు మాతృధ్యానం చేస్తాను నేను. మీరందరూ హాయిగా శ్రద్ధగా హృదయంతో వినండి. చెవులతో వింటాం అనుకుంటా తప్పు, ఇంకోట్లేదు. చెవులు కేవలం రిసీవరే. వచ్చారండి జీకే గారు, ఒక్కసారి మీ కరతార్థంతో మా ఇద్దరం చూస్తున్నాం ఈ క్షణం. చూడండి, ఇప్పుడు ఆయన రాగానే చెప్పిన మాట ఏంటో తెలిసిన, మదర్ మీద చెప్పండి సార్. ఎందుకండి అంత ప్రేమ అంటే, ఇప్పుడే నేను ఈశ్వరి గారి పాదాలకు నమస్కారం చేసుకొచ్చా. జీకే గారి మదర్ని ఇప్పుడే కలిశాను, ఇక్కడే. వారు నా దగ్గరికి వచ్చారు, నేను అని చెప్పేసి పరమానంద పడిపోయి వారి పాదాలు నేను స్పృశించుకున్నాను. కాబట్టి అమ్మ అమ్మ అమ్మ, ఈ అమ్మను మించిన దైవం ప్రపంచంలో ఎవరికి లేదు తల్లి, అందరికీ అమ్మే దైవం. ఇప్పుడు మాతృధ్యానం నేను చేయబోతున్నానమ్మా. పొద్దున వీరు లేరు, నేను అక్కడ చేశాను మాతృధ్యానం. ఇప్పుడు మీకు మాతృధ్యానం చేస్తాను, వింటారా? ఇక ఈ 3 నిమిషాలు సెల్ మొత్తం ఆఫ్ చేసేయండి, లేకపోతే నేను చదవను. మీ సెల్ ఆఫ్ చేసి సెల్ గోల పెడుతూ ఉంటే మీరు నా ధ్యానం ఎక్కడికి వెళ్ళగలుగుతారు? మీ హృదయాన్ని ఎక్కడ తట్టిలేపుతారు? ఇక చదువుతున్నాను. అమ్మ మీరు కూడా వేదిక మీద కూడా కదలకుండా ప్రశాంతంగా కూర్చోండి. ఇంతమంది మాతృమూర్తులు ఉన్నారు ఇక్కడ, అందుకే చదువుతున్నాను. దీనికి కొత్తగా నామకరణం చేసాం, మాతృధ్యానం. అమ్మ గురించి ధ్యానం చేస్తున్నాం కాబట్టి చదవనా? మొదలు పెడుతున్నాను.
కన్న తల్లి, నేల తల్లి, బాస తల్లి. కన్న తల్లులు మీరందరూ ఇక్కడ ఉన్నారు. కాబోయే కన్న తల్లులు, ఎప్పుడో అయిన కన్న తల్లులు, చిన్నారి బిడ్డలు ఉన్నారు, తెలుసు కదా. నేల తల్లి మన పుడమి, మన భూమి. మనం ఈ భూమిలోనే పుట్టాం. ఈయన ప్రపంచంలో ఎక్కడున్నా కూడా కలవరించేది విజయనగరం కోసం, విశాఖపట్నం కోసం, ఈ విశాఖ జిల్లా కోసం, విజయనగరం జిల్లా కోసం. ఎందుకో తెలిసిన, ఆయన మాంచెస్టర్లో ఉండేది. నేను కలిసింది వారిని మాంచెస్టర్లో. మాకు పునాది అక్కడ పడింది. కానీ మన నేల తల్లి, ఆ మట్టి సువాసన ఉంటుంది చూసారా, ఆ పరిమళం ప్రపంచంలోకి ఎక్కడికి వెళ్ళినా ఆ గంధం ఎవరికి రాదు రాదు రాదు, ఎవరి గడ్డలోనే వారికి వస్తుంది. అది నేల తల్లి. మూడోది భాష తల్లి. మనం బ్రతకడం కోసం ఇంగ్లీష్ మాట్లాడతాం, తమిళం మాట్లాడతాం. మన బాసు CEO ఏ చెప్తే అది నేర్చుకుంటాం. ఉద్యోగం పోతున్నావు నేను భయం చొప్పున, ప్రేమ చొప్పున కాదు, నెసెసిటీ ది మదర్. అందుకని. కానీ మన మాతృభాష ఏంటో చెప్పండి ఒక్కసారి అందరూ. మళ్ళీ చెప్పండి ఒక్కసారి, ఇంకొకసారి గట్టిగా చెప్పండి, తెలుగు. మన మాతృభాషలో మనం పరవశించటమే కన్న తల్లి, నేల తల్లి మనకిచ్చిన వరం. అలాంటి ముగ్గురు తల్లుల రుణం ఎవరన్నా తీర్చుకోగలరా? తీర్చుకోలేరు. నన్ను సరస్వతి అమ్మవారు 3 రూపాయలు వచ్చి, ఎరా వీణాపాణి మా రుణం తీర్చుకుంటావని అడిగారట. అమ్మ మీకు దండం పెడతానమ్మా, మేము నీ రుణం ఎక్కడ తీర్చుకోగలం తల్లి అన్నప్పుడు 3 కలిపి త్రిమాత్ర రూపమైనట, ఒకే రూపం ఎత్తారట. ఎత్తి అడుగుతున్నారు, నాయన మా రుణం తీర్చుకోవాలని అడిగారట. అమ్మ మీకు దండం పెడతానమ్మా, ఒక్కళ్ళ రుణమే తీర్చుకోలేని 3 కలిపి ఒక రూపం ఎత్తితే తల్లి, ఈ జన్మలో కాదు తల్లి, ఈ భూమి ఉన్నంత కాలము ఏ ప్రాణికోటి కూడా మీ రుణం తీర్చుకోలేదు తల్లి అనేది ఇప్పుడు నేను చదవబోయేది. నిజమే కదా, ఎవరు తీర్చుకోలేరు రుణం. ఇప్పుడు చదువుతున్నాను. కాళిదాసు అమ్మవారిని ఎట్లయితే వేడుకొని అన్నాడో నేను అలా రాశాను. ఇది ఆ రాసింది మొత్తం చదువుతున్నాను, శ్రద్ధగా వినండి. ఎవ్వరూ మాట్లాడొద్దు దయచేసి, ఇదే ధ్యానంగా భావించండి. పుట్టిన నేల తల్లి, పాలిచ్చిన ముద్దుల తల్లి, మాట మాగాడులనిచ్చిన తెలుగు తల్లి, ఈ ముగ్గురి తీరు తెలుపగా పుట్టిన గడ్డకు ఎదురు నిలిచి సరితూగిడి స్వర్గము లేనేలేదు, ఆ మట్టికి మారుగా మనసు దోచడి యంత్రము సృష్టి యందు భూతద్దము వేసి చూచినను ఎచ్చట కానరాదు, స్పృశించిన చాలు మట్టి నీకిచ్చడి మధురమైన అనుభూతుల పొరల తెరలు తొలగించుచు చూడు బాల్యమున ముద్దుగా బొద్దుగా వచ్చి రాని వయ్యారపు నడకల పరుగు పరుగుతో బోసిగా నవ్వు నింపుతూ బోలెడు మట్టి పెడ్డలను పప్పు చెక్కలుగా గోడల మొత్తన దాగి దాగి పలహారముగా తిని ఉరుకు పెట్టి ఆ మట్టిలో దొర్లి దొర్లి ఆటాడగా అలుపురాగా ఆ గోడకు జారి నిద్రలో జోగిన వేళ జన్మకిక రాధిక రాదు రాదు ఆ తీయటి కమ్మటి గుర్తులు పురిటిగడ్డపై మట్టికి వాసనుండుట మహత్తరమైన సత్యమే, దానిని నిగ్గు తేల్చునది నీ మదిలో మమకార బంధమే, ప్రాణములున్న వరకు నీ ఊరను పేరును కలవరించు ఆ భాగ్యమే చాలు చాలు, నీ మనసున నిండుగా పతిలపరచుటే 10,000 కోటి నీ జన్మలు కోరడి పుణ్యభూమిలో పుట్టిన ధన్య జీవివై మేలుకు మేలు చేసేడు సమున్నత భావశీలివై కీడుకు కూడా మేలు అనరించెడి ధార్మిక బుద్ధిశాలివై ఊరిని ఊరకనే తలవక ఉపకారము చేయు ధ్యాసలో గర్వము వద్దు, నీకు ఆ మట్టిని ముద్దుడు భాగ్యమే చాలు, జన్మలే చాలవు తీరని రుణముల తీపి గుర్తులవు, వింతల వింతగాక పలు జన్మలు సాధ్యమే ఒక్క జన్మలో, బిడ్డకు జన్మనిచ్చు ప్రతి కానుపు తల్లికి పునర్జన్మయే, అర్థము కాని ఈ క్రియకు ఆదియు అంతము అమ్మ ఒక్కతే, సృష్టికి మూలమైన ఆ దేవుని చేతుల బొమ్మ అమ్మ ప్రతి సృష్టిని చేయగలట్టి సాధనాశక్తికి మారు రూపు, నీ తల్లికి సాటి లేరెక్కడ వేరెవరైనా రూపగా పాలుగా రక్త బిందువుల మార్చడి మంత్రము అమ్మ సొంతమే, కాదనకుండా లేదనక బిడ్డకు స్తన్యమునిచ్చి ధన్యతను పొందిడి మాతృమూర్తిని జన్మకు కారణ కరుణరూపమై ధ్యానము చేయు ఎల్లప్పుడూ, ధ్యాసయు శ్వాసయు బిడ్డ కోసమే, ఓర్పుకు మారు పేరు ఓదార్పే ఇంటి పేరు, ఔదార్యము అసలు పేరు, మమకారము ముద్దు పేరు, అనురాగమే అమ్మ పేరు, అలు పెరగని ఆత్మస్థైర్యముకు ధైర్యమునిచ్చడి దిట్ట అమ్మ కనుసన్నల స్వార్థము శాశ్వతముగా తిరుగుచునుండు భూమిలా, బిడ్డల యోగక్షేమమే ఆమెకి ముఖ్యము గనక జన్మనే ఇచ్చిన తల్లికి మాట తడవగా ఇచ్చితినచు గొప్పగా చెప్పేడి బిడ్డల పిచ్చి మాటలకు అర్థములుండునా, ఏని ఘంటూను వెతికిన ఏమి ఫలితము, పుచ్చిన పుచ్చకాయలో తీపిగా పుచ్చుకొనటనే భావన ఉన్న అమ్మ నువ్విచ్చేడి ప్రేమ మాత్రమే జీవిత కాలము, పుచ్చుకొనటకే పుట్టితనన్న కన్న ఆ తీపి రుచిని చెప్పయ్యే దేవుడు నోరు మెదుపునో లెక్కకు ఒక్కడుండునా, పుట్టుక నుండి నోరుగల జీవివి మాత్రమే మూగి మొద్దువే, భాషల తల్లి జాలిపడి తెలుగును ఉగ్గుపాలలో కలిపిన భాగ్యమే, నేడు నీకు ఈ మాటల పుట్టలు
పట్టులు తేనె పట్టులుగా తీపి గుట్టలై హాయిగా తెలుగు తల్లి పదసంపద చెట్టుకు ఊయలై కోయిల కూతలాంటి కులుకైన కవిత్వపు కన్యసొగసలై పద్యపు గద్యపు నృత్యలైల సంగీతం సుస్వర వీణా పాణి అయి హరికథ బుర్రకథలుగా అద్భుత దుస్స శ్రవణ కావ్యాలకు మాటలు ఊటల మోటబావులై భాషకు అసలు సిసలైన యాసల ఊసుల ప్రౌఢకాంతయ్యై చెక్కిలి గింతల జానపదాలకు కిన్నెర సానుల పల్లె కాంతులై అవనిలోని అలరారడి భాషల తెలుగు భిన్నయ్యై భూమికి హక్కులైన నలుదిక్కులు పెట్టున నీకు ఖ్యాతినందించిన తెలుగు తల్లి నీకేనిది ఎక్కడ దాచుకున్నది తీయని తెలుగు జాతికే సేవల గొప్పలు వద్దు వద్దు నీ బ్రతుకు వెలుగునిచ్చు పద సంపదకే ప్రతిరోజు మొక్కుతూ ముగ్గురు తల్లుల రుణము తీర్పు నీ జన్మల జన్మలు వేయి చాలున పొట్టను చేత పట్టుకుని ఆకలి ముద్దల బారసాలకై రివ్వున రివ్వుమంటూ శరవేగముతో పయనించు బాటసారెక్కడ రెక్కలు ముక్కలు చేసుకుని నువ్వు పట్టిన చెమట బిందువులలో తన తల్లులుగా ప్రతిబింబ రూపమున చూచుచు హక్కును చేర్చుకుని నీ ఆనందము నొందుచుండు గుండె గాయాలకు ప్రేమను వెన్నరాసి తడయారని కన్నుల తీపి జ్ఞాపకాలన్నింటిని నెమరు వేసుకొని నిత్యము నూతన శక్తి పొందుతూ బంగారు భవితకు నాంది పలుకుతూ అనితర సాధ్యమైన విజ్ఞానపు ఓడల మరి చెట్టువై నీతి నియమ సూత్రాలకు ఉత్తమ మాల రూపమై ముందుకు సాగు సాహసికి సర్వము సాధ్యము శ్రీకర శుభములు అన్ని వేళలా. ఇది ఇంత ఉత్సాహంగా రావడానికి కారణం తల్లులు. ఇక్కడున్న తల్లులందరూ నన్ను కన్న మా తల్లి ఇప్పుడు ఈశ్వరమ్మ గారిని చూశాను, అక్కడ కూర్చొని నవ్వుతున్నారు. ఆమె చిరునవ్వులు చిందిస్తూ మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ, అతిథి దేవో భవ, దైవో భవ అన్నారు. కాబట్టి ప్రపంచం మొత్తంలోకి దేవుడు కూడా అర్థం కానిది తల్లి కాబట్టి ఏమి చేతగాక ముందు మాతృదేవో భవ అన్నారు. మొదలుపెట్టి దండం పెడితే పోతుందిగా, ఏం అర్థం తెలిపోయినా. కాబట్టి మీరందరూ అదృష్టవంతులమ్మా. ఈ దేశ భవిష్యత్తు బంగారు బిడ్డల్ని కానీ ప్రపంచానికి ఇచ్చే యోగ్యం మీకే దక్కిందమ్మా. కాబట్టి మీ అందరికీ కూడా తల్లులందరికీ కరతార్థనలు తెలియజేద్దాం, మన అమ్మలందరికీ కరతార్థనలు తెలియజేద్దాం. మన భాష గొప్పతనం, మన మెమరీ పవర్ బిడ్డలకు పెరగాలంటే తెలుగు భాషలో ఉన్న ఇట్లాంటివి నేర్చుకోవాలి, బిడ్డలకి ఇట్లాంటివి చెప్పాలి, మీరు చదవాలి. రేపటి మన బిడ్డల కోసం మనం ఇచ్చే సంపద ఇదే. ఇలాంటి సంపద ఇవ్వాలని కోరుకుంటూ జీకే గారితో కలిసి ఈ ప్రయాణం మాంచెస్టర్లో బయలుదేరి అమెరికాలో జరిగి ఇక్కడికి రావటాన్ని హృదయంగా భావిస్తూ ఇక మీ అందరికీ సన్మానం చేయడానికి ముందుకు వస్తాం. ఇప్పుడు జీకే గారికి మైక్ ఇస్తున్నాను. మరి సెలవు ఉండనామని ధన్యోస్మి అందరికీ. అనర్గళంగా మరి ఒక బాటిల్ నీరు అవసరం అవుతుంది మీకు, ఆ లెవెల్లో చెప్పారు. దాని గురించి చాలా వరకు అర్థమయ్యాయి. స్పీడ్లో కొన్ని దాదార్ ఎక్స్ప్రెస్లోకి వెళ్ళిపోవడం వల్ల కొన్ని తీసుకోలేకపోయాము, వాస్తవం అది. బట్ స్టిల్ ఇలాంటివి చెప్పడానికి విజయనగరమే సరైన నిలయమని నేను అనుకుంటాను. ఎందుకంటే అద్భుతమైనటువంటి కళలకు కాణాచి విజయనగరంలోనే ఇటువంటి సాహిత్యం పుడుతుంది. మరి ఎలా అయితే నేను ఒక డాక్టర్గా ఎంబీబీఎస్కి ధ్యానాన్ని కలిపి మరి ఈరోజు ఇంత పెద్ద కార్యక్రమంతో ప్రజల్లో ఆరోగ్యానికి చైతన్యం చేస్తున్నామో, మరి శ్రీ లక్ష్మీ సూర్యతేజ ముఖ్యంగా సుదర్శిని అకాడమీ అని ఒకటి స్థాపించి దాని ద్వారా ఎన్లైటెండ్ మ్యూజిషియన్ అనే ఒక గొప్ప కాన్సెప్ట్తో తను అంకురార్పణ చేయడం జరిగింది. గట్టిగా చప్పట్లు కొడదాం ఆ గ్రేట్ విషయానికి. విపరీతంగా కాంపిటీషను లేకపోతే విపరీతంగా పోటీతత్వంతో ఉన్నటువంటి ఈ ప్రపంచానికి సంగీతం కోసం, ఆనందం కోసం, మరి మోక్షం కోసం ఒక భగవంతుడిగా మారడానికి ఉంది అన్న విషయాన్ని తనకున్న స్థాయిలో గొంతెచ్చి చాటి చెబుతూ ధ్యానంతో సంగీతాన్ని మేళవించి ఆధ్యాత్మిక శాస్త్రాన్ని తెలియపరుస్తూ చక్కని ఎన్లైటెండ్ మ్యూజిషియన్స్ని తయారు చేయడంలో తను ఎంతో కృషి చేశారు. సుమారు 2 సంవత్సరాల ఈ జర్నీలోనే ఎంతో అద్భుతమైనటువంటి కళాకారులు ఇంతమంది తయారవటమే కాకుండా వీళ్ళందరూ కూడా ధ్యానులు, మరి శాకాహారులు అని చెప్పడానికి నేను ఎంతో గర్వపడుతున్నాను. కాబట్టి ఈరోజు ఎంతోమంది కళాకారులు కళ ఉన్నప్పటికీ కూడా రకరకాల అనారోగ్యాలతో ఇబ్బంది పడుతున్నారు. అనారోగ్యాలు ఉన్నాయంటే మరి ఏదో ఒక ముసుగెప్పినటువంటి భగవంతుడితో సమానం. మరి ఆ ముసుగుని తీయటానికి గొప్ప గొప్ప సాహిత్యం ఏదైతే త్యాగరాజ స్వామి వారు అందించినవి, ఆ సాహిత్యాన్ని కూడా అర్థం చేసుకొని దానికి తగ్గట్టుగా జీవించడం
నేర్పడం అన్నటువంటి ఒక గొప్ప ప్రక్రియకు తను శ్రీకారం చుట్టడం నిజంగా చాలా చాలా గొప్ప విశేషము. ప్రతి సంవత్సరం శ్రీ త్యాగరాజ స్వామి ధ్యాన ఆరాధనోత్సవాలని ఒక ముఖ్య భాగంగా మరి సుదర్శిని అకాడమీ యొక్క సహాయంతో ప్రతి సంవత్సరం జరుపుకోవడం జరుగుతుంది ఆనంద బ్రహ్మ నుంచి. మరి ఈ వేదిక మీద అద్భుతంగా వీళ్ళు చేసినటువంటి సంగీత ప్రదర్శనకి మరొకసారి ఆత్మప్రణామాలు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ. ఏమండి, మీరు ఈ పాట వినాలని కోరికున్నది కదా, స్వరనిధి అనేటువంటి యూట్యూబ్ ఛానల్కి వెళ్తే మీకు దొరికిపోతుందండి. మీ పిల్లలకు నేర్పండి, మీ మనవాళ్ళకు నేర్పండి, మీ మనవరాళ్ళకు నేర్పండి. మన భాష, మన సంస్కృతి, మన తల్లి, మన నేల కోసం నేర్పుతారు కదా. స్వరనిధి అనే ఈ యూట్యూబ్ ఛానల్లో ఈ పాట దొరుకుతుంది, చూడండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. పరమ గురువులు, విశ్వగురువులు బ్రహ్మర్షి పితామహ సుభాష్ పత్రిజీకి మనం గట్టిగా చేతులు పైకెత్తి చప్పట్లు కొడదాం. 30 ఏళ్ల క్రితం ఒక్కరిగా ప్రారంభించి ఇంత మూమెంట్ని ముందుకు తీసుకెళ్ళిన మన గురువు గారికి ఒకానొక ప్రియమైన మాస్టర్ మన జీకే గారు. మరి ఈ కార్యక్రమాలు ఆనందో బ్రహ్మ కార్యక్రమాలు ఆయన చేతుల మీదుగా శ్రీకారం చుట్టి ఈరోజు ఇంతింతై వటుడింతై ఇంత అత్యద్భుతంగా మనం గత 9 ఏళ్లుగా జరుపుకొని 10వ వార్షికోత్సవంలోకి మనం అడుగుపెట్టాము. ఇప్పుడు ప్రస్తుత కార్యక్రమంలో మనకి ఈ అద్భుతమైన సంగీతాన్ని అందించడానికి వస్తున్నారు భీమవరం నుంచి ధ్యాన తుంబుర, ధ్యాన రత్న, పిప్పళ్ళ ప్రసాద్ గారి బృందంచే సంగీత విభావరి నిర్వహించుకోబోతున్నాం. పిప్పళ్ళ ప్రసాద్ గారు గత 15 సంవత్సరాలుగా ధ్యాన ప్రచారం చేస్తూ ఆయన ఒక పిరమిడ్ మాస్టర్గా ఎంతో అద్భుతమైన జ్ఞానంతో, సంగీతంతో దేశ విదేశాలలో అన్ని రాష్ట్రాలలో ఎంతో అద్భుతంగా ఈ యొక్క ధ్యాన కచేరీలన్నీ చేస్తూ ఉన్నారు. అలాగే ఆయన పత్రిజీ చేతుల మీదుగా ఆయన ధ్యానరత్న అలాగే ధ్యాన తుంబుర అనే అవార్డులు కూడా అందుకున్నారండి. మరి అలాంటి గొప్ప మాస్టర్ గురించి ఒక ప్రోమో చూద్దాము. ప్రోమో ప్లీజ్. 20 సంవత్సరాల క్రితం కేవలం డివోషనల్ సాంగ్స్ పాడుకునే మేము పత్రిజీ గారి సహవాసం దొరికిన తర్వాత ఆధ్యాత్మికత అంటే ఏంటో రుచి చూసి ఆధ్యాత్మికతలో కొనసాగుతూ ఒక 12 సంవత్సరాల క్రితం డాక్టర్ జీకే గారి సహచర్యం దొరికి స్పిరిచువల్ ట్యాబ్లెట్స్ గురించి తెలుసుకొని కొన్ని అనుభవాలు వాటి ద్వారా పొంది కార్యక్రమాన్ని మేము ముందుంచే ప్రయత్నం చేస్తూ అందరికీ ఇష్టమైనటువంటి ఓం జయ జగదీశ్ హరే అనేటటువంటి ఒక చక్కని పాట వేణునాదంతో మనం ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్దాం.
థ్యాంక్ యూ. అలాగే సందర్భానుసారంగా సిరివెన్నెల నుంచి హరిప్రసాద్ చౌరాసియా గారు గొప్పగా ఆలాపన చేసినటువంటి ఒక సినీ సాంగ్, ఇది కూడా భగవంతుడిదే శివుడిదే కనుక ఆ పాటతో ఈ వేణునాదాన్ని మనం క్లోజ్ చేసుకుందాం.
ఈరోజే పైడమ్మ తల్లి యొక్క జాతర మహోత్సవం ఈ విజయనగర పట్టణంలో అంగరంగ వైభవంగా ప్రారంభమై బంధువులతో కిటకిటలాడుతోంది పట్టణమంతా. ఒక్కసారి ఆ తల్లిని ఐగిరి నందిని అంటూ ఆ అమ్మని మనం ఒక్కసారి స్తుతించుకొని కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్దాం. హలో హలో జై శ్రీరామ్. కొద్ది వాల్యూ మానిటర్ పెంచు. హలో మానిటర్ పెంచున్నాను. హలో 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 మీరు చెప్పింది పని మీరు చేయండి. మైక్ మార్చమే. హలో 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 सर्वमंगल मांगल्ये शिवे सर्वार्थ साधिके शरण्ये त्र्यंबके देवी नारायणी नमोस्तुते. परमेश्वरी अखिलांडेश्वरी आदि पराशक्ति पालय मां. श्री भुवनेश्वरी राजराजेश्वरी आनंद रूपिणी पालय मां. अंब परमेश्वरी अखिलांडेश्वरी आदि पराशक्ति पालय मां. श्री भुवनेश्वरी राजराजेश्वरी आनंद रूपिणी पालय मां.
గిరినందిని నందితమోదిని విశ్వ వినోదిని నందినుదే గిరివన వింద శిరోదిని వాసిని విశ్వ విలాసిని జిష్ణునుదే భగవతే శ్రీ గంట కుటుంబిని భూరి కృతే జయ జయ హే మహిషాసురమర్దిని రమ్యకపర్దిని శైలసుతే సురవర వర్షిని దుర్ధరదర్శిని దుర్మకహర్షిని హర్షరతే త్రిభువన భోజిని శంకర దోషిని కల్మషమోచని ఘోరకృతే ధనసరి రోషిని దుర్మక శోషిని దుఃఖ నివారిణి సింధునుదే జయ జయ హే మహిషాసురమర్దిని రమ్యకపర్దిని శైలసుతే హై జగదంబ కదంబ వన ప్రియవాస విలాసిని వాసరతే శిఖర శిరోమణి తుంగ విమాలయ తుంగ నిజాలయ మజ్జగతి మధు మధురే మధు వైరవ వంజని రాసరతే జయ జయ హే మహిషాసురమర్దిని రమ్యకపర్దిని శైలసుతే హై నిజైకుత మాతురాకుత ధూమ్ర విలోచని ధూమ్రసిత సమర విశోషిత బీజ సమాద్భవ బీజలతాదిక బీజలతే శివ శివ జంబుని జంబ మహావ భూతద భూతపతే జయ జయ హే మహిషాసురమర్దిని రమ్యకపర్దిని శైలసుతే సురవర వర్షిని దుర్ధరదర్శిని దుర్మకహర్షిని హర్షరతే త్రిభువన భోజిని శంకర దోషిని కల్మషమోచని ఘోరకృతే ధనసరి దుర్మక దుఃఖ నివారిణి సింధునుదే జయ జయ హే మహిషాసురమర్దిని రమ్యకపర్దిని శైలసుతే జగదంబ కదంబ ప్రియవాస విలాసిని వాసరతే శిఖర శిరోమణి తుంగ హిమాలయ తుంగ జాలయ మజ్జగతే మధు మధురే మధు వైరవ వంజని వాసరతే జయ జయ హే మహిషాసురమర్దిని రమ్యకపర్దిని శైలసుతే హై నిజైకుత మాతురాకుత ధూమ్ర విలోచని ధూమ్రసిత సమర విశోషిత బీజ సమాద్భవ బీజలతాదిక బీజలతే శివ శివ చెంబుని చెంబ మహావ భూతద భూతపతే జయ జయ హే మహిషాసురమర్దిని రమ్యకపర్దిని శైలసుతే వినోదిని విశ్వ వినోదిని నందినుదే గిరివర వింద శిరోదిని వాసిని విశ్వ విలాసిని సింధునుదే భగవతే శ్రీ గంట కుటుంబిని భూరి కృతే జయ జయ హే మహిషాసురమర్దిని రమ్యకపర్దిని శైలసుతే పరమేశ్వరి అఖిలాండేశ్వరి ఆది పరాశక్తి పాలయమా శ్రీ భువనేశ్వరి రాజరాజేశ్వరి ఆనంద రూపిణి పాలయమా అంబ పరమేశ్వరి అఖిలాండేశ్వరి ఆది పరాశక్తి పాలయమా శ్రీ భువనేశ్వరి రాజరాజేశ్వరి ఆనంద రూపిణి పాలయమా ఆనంద రూపిణి పాలయమా పరమానంద రూపిణి పాలయమా నిత్యానంద రూపిణి పాలయమా నిత్యానంద రూపిణి పాలయమా ఓం భూర్భువస్వః తస్సవితుర్వరేణ్యో భర్గో దేవస్య ధీమహి ధియో యో న ప్రచోదయాత్ ఓం శక్తి పరాశక్తి జై శక్తి విజయశక్తి ఓం శక్తి పరాశక్తి జై శక్తి విజయశక్తి జై పైడమ్మ జై జై పైడమ్మ జై పైడమ్మ జై జై పైడమ్మ పరాశక్తి ఓం శక్తి పరాశక్తి జై శక్తి విజయశక్తి జై పైడమ్మ జై పైడమ్మ తల్లి జై జై పైడమ్మ తల్లి జై పైడమ్మ తల్లి జై జై పైడమ్మ తల్లి జై పైడమ్మ తల్లి జై జై పైడమ్మ తల్లి చివరి రెండు పాటలతో ఈ కార్యక్రమాన్ని ముగించుకుందాం. చాలా యాక్టివిటీస్ ఉన్నాయి, పెద్దలందరూ వచ్చున్నారు. మాకు ఒక గొప్ప స్థితినిచ్చినటువంటి పాట రావణాష్టకం. నన్ను ఎన్నో విదేశాలు తీసుకొచ్చినటువంటి ఈ చక్కని రావణాష్టకాన్ని ఆలాపన చేసుకుందాం. మాతో పాటు మీరు కూడా వీలైతే ఓం నమ శివాయ.
शिवाय नमः शिवाय ॐ नमः शिवाय नमः शिवाय नागेन्द्रहाराय त्रिलोचनाय नमः शिवाय भस्मांगरागाय महेश्वराय नमः शिवाय नित्याय शुद्धाय दिगंबराय नमः शिवाय तस्मै नकाराय नमः शिवाय नमः शिवाय मंदाकिनी सलिल चंदन चर्चिताय नमः शिवाय नंदीश्वर प्रमदनाद महेश्वराय नमः शिवाय मंदार पुष्प बहुपुष्प सुपूजिताय नमः शिवाय तस्मै मकाराय नमः शिवाय नमः शिवाय शिवाय गौरी वदनाम्बुजाता नमः शिवाय सूर्याय दक्षाध्वरनाशकाय नमः शिवाय श्रीनीलकण्ठाय वृषध्वजाय नमः शिवाय तस्मै शिकाराय नमः शिवाय नमः शिवाय वसिष्ठ कुम्भोद्भव गौतमादि नमः शिवाय मुनीन्द्र देवार्चित शेखराय नमः शिवाय चंद्रार्क वैश्वनरलोचनाय नमः शिवाय तस्मै वकाराय नमः शिवाय नमः शिवाय यक्षस्वरूपाय जटाधराय नमः शिवाय पिनाकहस्ताय सनातनाय नमः शिवाय दिव्याय देवाय दिगंबराय नमः शिवाय तस्मै यकाराय नमः शिवाय नमः शिवाय तस्मै नकाराय मकाराय शिकाराय वकाराय यकाराय नमः शिवाय हर हर महादेव शंभो शंकर नमः शिवाय नमः शिवाय जटाटवी गलज्जल प्रवाह पावितस्थले गलेवलम्ब्य लम्बित भुजंग तुंग मालिका नमः शिवाय ओम नमः शिवाय ओम नमः शिवाय ओम नमः शिवाय डमट्ट मट्ट मट्ट निन्न नाद वड्ड मर्वय चकार चंड तांडवं तनोतु न शिव शिवः नमः शिवाय ओम नमः शिवाय ओम नमः शिवाय ओम नमः शिवाय जटाकटाह संभ्रम भ्रमन्निलिम्ब निर्जरि विलोल वीच वल्लरी विराजमान मूर्धनि नमः शिवाय ओम नमः शिवाय ओम नमः शिवाय ओम नमः शिवाय गद्गद्गद्गज्वलल्ललाट पट्ट पावके किशोर चंद्रशेखरे रति प्रतिक्षणं मम नमः शिवाय ओम नमः शिवाय ओम नमः शिवाय ओम नमः शिवाय धराधरेन्द्र नंदिनी विलास बंधु बंधुर सुरद्दिगंत संतति प्रमोदमान मानसे नमः शिवाय ओम नमः शिवाय ओम नमः शिवाय ओम नमः शिवाय कृपाकटाक्षदोरणी निरुद्ध दुर्धरापरि क्वचित् गगंबरे मनो विनोद वेतु वस्तुनि नमः शिवाय ओम नमः शिवाय ओम नमः शिवाय ओम नमः शिवाय जटाभुजंग पिंगళ स्फुरत्पणा मणिप्रभ कदम्ब कुंकुमद्रव प्रवल्मिदिग्वदुर्मुखे नमः शिवाय ओम नमः शिवाय ओम नमः शिवाय ओम नमः शिवाय मदांग सिंधुर स्वरत्तरुत्तरीय मेदुरे मनो विनोदमद्भुतं विवर्तु भूतवर्तरी नमः शिवाय ओम नमः शिवाय ओम नमः शिवाय ओम नमः शिवाय सहस्रलोचन प्रवच्चु शेषलेख शेखरे प्रसूवधूल धोरणी विदूसरांग्रि पीठभो नमः शिवाय ओम नमः शिवाय ओम नमः शिवाय ओम नमः शिवाय भुजंग राजमालया निबद्ध जटाचूटकः श्रियैचराय जायतं चकोर बन्धुशेखरः नमः शिवाय ओम नमः शिवाय ओम नमः शिवाय ओम नमः शिवाय ललाट चत्वरज्वल धनञ्जय स्फुलिङ्गवारि वीद पञ्चसायिकं समन्निलिम्बनायकम् नमः शिवाय ओम नमः शिवाय ओम नमः शिवाय ओम नमः शिवाय सुधामयूकलेखया विराजमान शेखरं महा
దీనాని దీనబంధురై శ్రీ జగద్గురంగరాని లింప నిర్జరీత రోసలోద కృత్య సింధురః ప్రఫుల్ల నీల వంకజ ప్రపంచకాళి మక్కడా విడంబి గంట గంధరారు శిప్రబంధ గంధరం స్మరించదం పురచ్చిదం భవచ్చిదం మగచ్చిదం గజచ్చిదాంత గచ్చిదం తమంత గచ్చిదం భజే ఆగర్వ సర్వమంగళా కళాకదంబ మంజరీ రస ప్రవాహ మాధురి విజృంభణా మధువ్రతం స్మరాంతకం పురాంతకం భవాంతకం మగాంతకం గజాంతకాంతకంతకం తమంతకాంతకం భజే పూజావసాప సమయే దశభద్రగీతం యశంభ భోజనమిదం పడతి ప్రదోషే తస్య శ్రామృత గజేంద్ర తురంగయుక్తాం లక్ష్మీ సదైవ సుమగీం ప్రదదాతి శంభుః హర హర మహాదేవ శంభో శంకర హర హర మహాదేవ్ సోమేశ్వరాయ నమః శివాయ భీమేశ్వరాయ నమః శివాయ విశ్వేశ్వరాయ నమః శివాయ సాయీశ్వరాయ నమః శివాయ సర్వేశ్వరాయ నమః శివాయ అమరలింగేశ్వరాయ నమః శివాయ ఆనాపాన సతి ధ్యానేశ్వరాయ నమః శివాయ Thank you.